దేశమంతటా రియల్ ఎస్టేట్ బగ్గా నడుస్తుందో నడుస్తలేదో తెలియదు కానీ ముంబైలో ఒక గల్లీలనైతే జోర్దారుగా నడుస్తున్నది. అబ్బబ్బబ్బా, ఆ కాలనీలా ఇల్లు ఎవరు అమ్ముతారు, ఎప్పుడు అమ్ముతారు అని కళ్ళల్లా అగ్గి పుల్లలు పెట్టుకొని ఎదురు చూస్తున్నారు. ఎవరన్నా మా ఇల్లు మేము వచ్చే ఏడాది అమ్ముతున్నామంటే జనాలు ఎగబడి మీరు వచ్చే ఏడాది అమ్ముకోండి కానీ డబ్బులు అయితే ఇప్పుడే తీసుకోండి, మా తానే తీసుకోండి అని బతిలాడుతున్నారట. మొన్న కుమారమంగళం బీర్లా కొన్నాడు కదా 450 కోట్లు పెట్టి ఓ బంగ్లా. మనం గదే చాలా ఎక్కువ అనుకున్నాం కదా, కానీ గీనని చూడుండ్రి ఎంత వెట్టు కొనుక్కున్నాడో. అబ్బా, వీళ్ళింట్లా పైసలు చెట్లకు కాస్తున్నాయో ఏం పాడో గాని పోటీలు పడి మరి బంగ్లాలు కొనుక్కుంటున్నారు. మొన్న కుమారమంగళం బిర్లా 450 కోట్లు పెట్టి ఎగబడి ఓ బంగ్లాను కొనుక్కున్నాడు కదా. ఇక నాదే పెద్ద రికార్డు అన్న సంబరం బిర్లా సార్కు ఓకముందుకే 750 కోట్లు పెట్టి ముంబైలో ఇల్లు కొనుక్కున్నాడు. గీ పూనావాలా అనే బగ్గ పైసలున్నాయినా. ఇగో గిదే ఆ బంగులా. బగ్గ పైసలున్నోళ్ళుండే బ్రీచ్ కాండి అనే గల్లీలా 2 ఎకరాలుంటది ఈ లింకన్ బంగులా. వాయ్యో, 750 కోట్లు ఇల్లటిది. గీ పైసలతోని మనకాడ ఏం తక్కువ ఓ 15,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకోవచ్చు అల్కగా. అంటే పెన్లం మొగలు, కొడుకు కోడలు, సుట్టమై వచ్చిన బిడ్డే అల్లుడు గిట్లా ఇంటికి 7-8 మంది అయినా 1,05,000 మంది దాకా ఉండే ఇండ్లను కట్టుకోవచ్చు ఇటుతోని. గసుంటిది ఒకళ్ళిద్దరి కోసం గిన్ని పైసలు. అయినా వీళ్ళు గింత పెద్ద ఇల్లుని ఏం చేసుకుంటారో ఏందో నాకు ఏం అర్థమైతలేదు.